యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. ఆమేన్. స్తోత్రం దేవ సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో నీ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి కృప చూపించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థంగా ప్రతి రోజు నాటబడి ఫలించినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్. ఈ రోజును చూస్తే ప్రతి వారు అప్పుల్లో, అనారోగ్యంలో, పేదరికంలో, ఒంటరితనంలో, మానసిక ఒత్తిడిలో కృంగిపోతూ వాళ్ళకున్న పరిస్థితి నుంచి బయటపడలేక చాలామంది కూడా కనీసం నెక్స్ట్ మీల్ అంటే రేపటి పొద్దునికి భోజనం తింటాక ఎక్కడొస్తో తెలియట్లేదు. ఇంటిలో కనీసం వండుకోవటానికి రైస్ లేని పరిస్థితిలో ఉన్నారు. కట్టడానికి రెంటలు లేవు, స్కూల్ ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు. ఇలా ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. చేసుకోవటానికి పని లేదు, చేతిలో పని లేదు. ఎలాగ జీవించటం ఎలాగా అని అంటే దేవుడు చెప్తున్నాడు, రహస్య స్థలములలో మరుగైనటువంటి ధనాన్ని నేను నీకు ఇస్తాను. రహస్య స్థలంలో ధనం అంటే కష్టపడితే వచ్చేది కాదు, దేవుడిస్తే వచ్చేటువంటిది అనమాట. హల్లెలూయా. అది ఎలా వస్తుంది అంటే దేవుని స్తుతిస్తూ ఉండగా, దేవుని మహింపరుస్తూ ఉండగా, దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉండగా అటువంటి ధనాన్ని దేవుడు మనకిస్తాడు. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా గమనించాలి. కాబట్టి దేవుని మీద ఆధారపడ్డ వారికి ఆయన ఏమి సంకల్పించినో ఎలాగో అవి కంటికి కనపడు, చెవికి వినపడు, హృదయానికి గోచరం కాబట్టి ఒక అద్భుతమైన సంఘటన జరిగినటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. బయట కంట్రీకి సంబంధించిన ఒక సేవకుడు జెస్సీ డూప్లాంటిస్, మీరు ఇంటర్నెట్లో కొట్టి చూడొచ్చు ఈ పేరు, జెస్సీ డూప్లాంటిస్. నేను ఈ యొక్క ఇమేజ్ని మీకు కూడా చూపిస్తాను తమ్నైల్లో. మీరు వీడియో చూసినప్పుడు స్టార్టింగ్లో చూడొచ్చు, తమ్నైల్ మీద ఉంటుంది. ఆయన ఫోటో కూడా పెడుతున్నాను నేను. జెస్సీ డూప్లాంటిస్ అనేటువంటి గొప్ప సేవకుడు ఉన్నాడు ఒక ఆయన. వారి జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన యథార్థమైన సంఘటన మీకు తెలియజేయాలని చెప్పి ఆశపడుతున్నాను. అది క్రిస్మస్ సమయం. మరి ఆ సేవకుడికి కొంచెం సమస్య ఉన్నట్టున్నది. ఆ సేవకుడు కాంపౌండ్ ఉంటుంది కదా, మనకి ఇల్లు వేరు, బెడ్రూమ్ వేరు, హాల్ వేరు. ఇంటికి బయట కాంపౌండ్ ఉండదు, ఆ కాంపౌండ్ చుట్టూ వాల్ ఉంటుంది, మనకి కాంపౌండ్ వాల్ అంటాం దాన్ని. కాబట్టి ఆ కాంపౌండ్లో, ఆ యొక్క ఇంటికి కాంపౌండ్ ఉంటే ఆ కాంపౌండ్లో వెళ్ళి తిరుగుతూ ఉన్నాడటండి ఆయన, దేవుని స్తుతిస్తూ ఉన్నాడట. ఈ జెస్సీ డూప్లాంటిస్ అనేటువంటి గొప్ప సేవకుడు ఆ కాంపౌండ్లో మరి స్తుతిస్తూ దేవుణ్ణి నడుస్తూ ఉన్నాడంట. వాళ్ళ యొక్క ఆ కాంపౌండ్ ఆవరణంలో ఆ ఇంటికి బయట తిరుగుతుంటుంటే ఆ ఇంటికి బయట దగ్గరలోనే ఒక రోడ్డు ఉన్నదంట. ఆ రోడ్డులో పెద్ద ట్రక్ వెళ్తుందంట, పెద్ద లారీ వెళ్తుందంట. ఆ లారీ వెళ్తూ ఉన్నదంట. సడన్గా ఆయన ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఆ లారీ ఆగిందంట. గమనించాలి ప్రియులారా, ఆయన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి రోడ్డులో వెళ్తున్నటువంటి పెద్ద లారీ ఆ ఇంటికి ఎదురుగా వచ్చేసరికి ఆగిందంట. ఎప్పుడైతే ఆ లారీ ఆగిందో అందులోంచి ఒక డ్రైవర్ దిగి వచ్చి ఇంత పెద్ద డబ్బు కట్టని ఆ యొక్క కాంపౌండ్లోకి విసిరేసాడంట. విసిరేసేసి ఆయన, ఇది నీదే, నువ్వు తీసుకో, నువ్వు వాడుకో అని చెప్పేసేసి ఆ డబ్బు బ్యాగ్లో కట్ట కింద పెట్టేసేసి అది విసిరేసేసి ఆయన వెంటనే మళ్ళీ ఆ లారీ ఎక్కి వెళ్ళిపోయాడంట. గమనించాలి ప్రియులు, జరిగినటువంటి వాస్తవ సంఘటన అంతా కూడా. ఆయన ఏమైనా కష్టపడ్డా? ఆ క్రిస్మస్ సమయంలో మరి ఆయనకి కావలసినటువంటి అద్భుతమైనటువంటి ఆ హెచ్చింపును దేవుడు ఏం చేశాడంటే రహస్య స్థలములలో, అంధకార స్థలములలో ఉంచబడిన ఆయన అక్కడ కాంపౌండ్లో తిరుగుతున్నాడు, వాకిట్లో తిరుగుతూ ఉన్నాడు. కానీ అక్కడికి వచ్చి ఏం పడ్డది? డబ్బు కట్టలు పడ్డాయంటే. హల్లెలూయా. డబ్బు కట్టలు. దేవుడు నిన్ను దీవించాలంటే, గాడ్ బ్లెస్సెస్ డెవిల్ కిస్సెస్. దేవుడు నిన్ను దీవించాలని అనుకున్నట్లయితే, దీవిస్తున్నట్లయితే దెయ్యంగాడు కూడా వచ్చి నీ కాళ్ళకు ముద్దు పెట్టి వెళ్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ చూడండి, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలో ఉన్నటువంటి మరుగైన ధనమును నీకు ఇస్తాను. కాబట్టి వాకిట్లో తిరిగితే డబ్బులు దొరుకుతాయా? ఎస్. అంధకార స్థలం నీకు అక్కడ ఏమి ఉండదో, ఏమి కనిపించదు. కానీ నువ్వు తిరుగుతూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా, నువ్వు దేవునితో నడుస్తూ ఉండగా గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. కాబట్టి ఆ యొక్క లారీ డ్రైవరు మామూలుగా 100 కాదు, కట్టలో బ్యాగ్లో పెట్టి అలాగా వేసి కాంపౌండ్ లోపలికి పడేసి నీదే వాడుకో అని చెప్పి వెళ్ళిపోయాడంట. కాబట్టి ఈరోజు దేవుడు నీ జీవితంలో చేయడానికి కార్యం, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఇటువంటి అద్భుతాలు చేయడా? నువ్వు నమ్మినట్లయితే, నువ్వు దేవుని విశ్వసించినట్లయితే నీ నమ్మిక చెప్పి నీకు జరుగుతుంది. వాళ్ళకి జరిగింది వీళ్ళకి జరిగిందని కాదు, నువ్వు ఎలా నమ్ముతున్నావో, దేవునికి నీకు ఎంత నమ్మకం ఉన్నదో, ఎంత కనెక్షన్ ఉన్నదో దాన్ని బట్టే
దేవుడు చెప్పిన ప్రతి మాట ఏంటి తెలుసా? మీ నమ్మక చెప్పని మీకు జరుగునుగాక. రహస్య స్థలములలో మరుగైనటువంటి ధనం దేవుడు మీకు ఇస్తానంటున్నాడు. మీరు తీసుకునేటువంటి స్టేజ్లో మీరు ఉన్నారా? తీసుకునే సామర్థ్యం మీకున్నదా? పేతురు గారు చిన్న బోటు అట్టుకుని వెళ్ళాడంట, కానీ దేవుడేమి ఇచ్చే చేపలు చాలా విస్తారంగా ఉన్నాయంటాడు. వల పిగిలిపోతుంది, బోటు మునిగిపోతుంది. అంటే ఏంటి? దేవుడిచ్చే దీవెన వల కంటే పెద్దది, బోటు కంటే పెద్దది. హల్లెలూయా! ఎందుకంటే వల పిగిలిపోతుంది, తట్టుకోలేకపోతుంది, బోటు మునిగిపోతుంది, తట్టుకోలేకపోతుంది. కాబట్టి దేవుడు నిన్ను దీవించాడంటే దేవుడిచ్చే దీవెనకి నీ సామర్థ్యం సరిపోదు, అంతగా దేవుడిస్తాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. అటువంటి కృప చేత విస్తారమైన దీవెనలతో ఇక్కడ ఉన్న వారిని దేవుడు నడిపించి బలపరచును గాక. ఆమేన్.